స్వేచ్ఛలో చూస్తే ఉమెన్ వింగ్ నారాజ్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. అసంతృప్తిలో కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ అంటూ నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని ఫైర్. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నో యూస్, పదవి ఇవ్వకుంటే ఎందుకు పని చేయాలని ఆందోళన. అయినా స్పందించని ఏఐసీసీ పీసీసీ. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ అసంతృప్తితో ఉన్నది. తమకు నామినేటెడ్ పదవులు కేటాయించడం లేదని మహిళా నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు అర్హుల లిస్టును పీసీసీతో పాటు ఢిల్లీలోని ఏఐసీసీకి పంపించామని, ఏడాదిన్నర దాటుతున్న ఒక్కరికి పదవి ఇవ్వకపోవడం దారుణమని మహిళా నేతలు మండిపడుతున్నారంటూ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదంటూ మరి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఉమెన్ వింగ్ నారాజ్ అనేది కనిపిస్తుంది. ఉమెన్ వింగే కాదు, మెన్ వింగ్ కూడా నారాజే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా వింగ్లే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మెన్ వింగ్లు కూడా నారాజులో ఉన్నాయి. ఎందుకు నారాజులో ఉన్నాయంటే మనం గతంలో అనేక సార్లు చెప్పినాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇంకా కేసులు ఎదుర్కొంటున్నారు, ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు మరి మీ పార్టీ జెండా మోసిరు, కండువా కప్పుకున్నారు, జనంలో తిరిగిరు, జైగొట్టిరు. 10 ఏళ్ళ ప్రతిపక్షాన్ని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాక కూడా మరి 18 నెలలైనా కూడా వాళ్ళకు కనీసం పీసీసీ కార్యవర్గంలో ఓ డీసీసీఓ, ఓ మండల అధ్యక్షుడో, ఓ గ్రామ అధ్యక్షుడో, లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మనో ఇట్లాంటి పోస్టులు లేకపోతుంది. ప్రభుత్వంలోనైనా కార్పొరేషన్ చైర్మన్ లేకపోతుంది, లేకపోతే కనీసం కమిషన్లో మెంబర్గా ఇవ్వకపోతుంది. మరి వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా అట్లే సైలెంట్గా ఉంటారు? ఇప్పుడు మహిళలు కూడా అదే పరిస్థితి. ఉమెన్ వింగ్లో కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఉమెన్ వింగ్కి మరి పదవులు ఇవ్వట్లేదు, అటు పీసీసీలో ఇవ్వట్లేదు, ప్రభుత్వంలో ఇవ్వట్లేదని ఉమెన్ వింగ్ కూడా నారాజుగా ఉన్నదట. నిన్న మహిళా కాంగ్రెస్ అంతా కూడా నిన్న గాంధీ భవన్లో భేటీ అయినండి. మేబీ అందులో డిస్కషన్ చేసినట్టున్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఉన్నది. మరి మేబీ దాంట్లో డిస్కషన్ చేస్తుండొచ్చు. ఎందుకంటే చాలామంది మహిళలు వాయిస్ని వినిపించి ప్రతిపక్షంలో కొట్లాడి ధర్నాలు చేసి నిరసనలు తెలిపి జెండా బట్టి జై కొట్టి మరి అధికారంలోకి వచ్చినా కూడా పదవులు రాకపోతే నారాజు అవుతారా కారా? అధికారం వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన లీడర్లంతా ఇలా మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంచి కీ రోల్ పోషిస్తున్నారు. 6 అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చిన వాళ్ళందరూ ఇలా అద్భుతంగా పదవులు అనుభవిస్తుంటే అధికారంలోకి రాకముందు 10 ఏళ్ల నుంచి కొట్లాడిన వాళ్ళు మాత్రం ఇంకా గాంధీ భవన్లోనే తిరుగుతున్నారు. చాలామంది ఉన్నారు, లేరా నాయకులు? సో మరి వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వాలి కదా. వాళ్ళందరూ పీసీసీకి చెప్పినా ఏఐసీసీకి చెప్పినా నో రెస్పాండ్ అంట. ఇట్లనే అయితే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అంధకారణమే. కష్టపడేలకు పదవి లేకపోతే భవిష్యత్తు అంధకారణమే. రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో, రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్ళని పనిచేయమంటే పనిచేస్తారు వీళ్ళు. ఇప్పటికే అంటారు అంటే ఏమంటారు? నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నో యూజ్, పదవి ఇవ్వకుంటే ఎందుకు పని చేయాలని ఆందోళన చేస్తున్నారట. ఆందోళన కాదు, ప్రభుత్వం మీద తిరగబడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దయచేసి పదవులు ఇవ్వండి, పని చేయించుకోండి. పదవులు లేవు కానీ పని చేయాలంటే ఎవరు చేయడం కష్టం. వాళ్ళ జీతం ఇవ్వకుండా ఆఫీస్ బాయ్ కూడా పని చేయట్లేదు. అసంటిది మరి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసుకొని, వాళ్ళ వ్యాపారాలు వదిలేసుకొని, వాళ్ళ ఉద్యోగాలు వదిలేసుకొని పార్టీ కోసము రాత్రింబగలు కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వకపోతే వాళ్ళ మనస్తాపానికి గురవుతారా కారా? వాళ్ళు పనిచేస్తారా ఇంకా? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఆలోచన చేయండి, లేకపోతే పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.